ఇక రొటీన్ సినిమాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ కొన్ని సినిమాలు అయితే ఏదో కొత్తగా ట్రై చేస్తారనమాట. ఇక జనాలకి ఏదో కొత్తగా చూపించాలని చెప్పేసి ఆ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఇవ్వాలని చెప్పేసి మస్తు తపన పడుతూ ఉంటారు. ఇక అట్లనే అది కూడా మనకి ఎంతవరకు చేరాలని చెప్పేసి అనుకుంటారు. ఇక ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది ఎవరు చెప్పలేరు. కానీ ఇక గట్లనే ఇంకో సినిమా కూడా రీసెంట్ గా మస్తు రఫ్ ఆడించేస్తుంది. ఇక ట్రైలర్ అయితే మంచిగా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక ఆ సినిమా ఏందనుకుంటారా, అదేనండి గామి ట్రైలర్ వచ్చింది కదా రీసెంట్. ఇంకా ఆ సినిమా రిలీజ్ అయిందనమాట. గది కూడా 6 ఏళ్ళు ఎందుకు పట్టింది తీయడానికి, అంత విజువల్ ఎఫెక్ట్స్ ఏమున్నాయని చెప్పేసి చూద్దామని చెప్పేసి నేను కూడా పోయిన అనమాట. ఇక పోయేసరికి ఈ ముచ్చట ఏమనిపించింది అంటే, ఇక ఫస్ట్ ఆఫ్ అంతా నరేషన్ నాన్ లీనియర్ గా పెట్టినా కానీ స్క్రీన్ ప్లే కూడా కొంచెం నాన్ లీనియర్ గా పెట్టినా కానీ జరంత నరేషన్ స్లో ఉండేటప్పటికి నాకు ఎంతో బోర్ కొట్టింది అనమాట. ఇక సెకండ్ హాఫ్ అయితే జరంతా మంచిగానే ఉంది. ఇక మెయిన్ గా జనాలని ఎక్కడ ఎంగేజ్ చేపిస్తుంది అంటే, ఎక్కడైతే ఈయనకి ఈ రోగం వచ్చిందో ఇక ఆ సొల్యూషన్ ఎత్తుక్కుంటా హిమాలయాలకు పోతాడు చూడండి. ఇక అక్కడ ఆ విజువల్స్ తోని జనాల్ని కట్టిపడేస్తాడు అనమాట. ఇక అది ఒక్కటే కాకుండా ఈ జర్నీలో కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయినాయి. ఇంకా ఎంత లాజిక్స్ మిస్ అయినా కానీ విజువల్ ట్రీట్ అయితే ఉండే లెక్క అయితే ప్లాన్ చేసిండు. ఇక గట్లనే ఏం జరుగుతుందా నెక్స్ట్ అనే ఆ క్యూరియాసిటీ కూడా కొంచెం బెచ్చిండు అనుకోండి. ఇక లాస్ట్ లో మెయిన్ గా మనకి క్లైమాక్స్ లో ఒక జరంత 10 నిమిషాలు 20 నిమిషాలు అయితే మంచి కిక్ ఇచ్చేలాగా ప్లాన్ చేసిండు. ఇంకా ఒకటేసారి ఆ పులి వచ్చింది చూడండి, నాకైతే ఒళ్ళు జల్లు అన్నదనమాట. ఇక మీకు కూడా అట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనుకోండి. లాస్ట్ లో ఆ విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఎందుకు ఇట్లా పెట్టిర్రు అనేది అది బాగా కనెక్ట్ అవుతుంది. కానీ లాస్ట్ లో ఏదైతే ఈ క్లైమాక్స్ సీన్స్ ఉన్నాయో అక్కడ ఇంకా జరంత మ్యూజిక్ కొంచెం గట్టిగానే కొట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొంచెం మంచి జనాలకు కనెక్ట్ అయ్యేలాగా కొట్టిండు అని మాత్రం అనిపించింది. ఇక మొత్తానికి విశ్వక్సేన్ క్యారెక్టర్ అయితే ఇక మొత్తం అఘోర క్యారెక్టర్ కాబట్టి గుడ్డలు మొత్తం కప్పుకొనే ఉంటాడు కాబట్టి ఇక సవాల్ ఇచ్చే క్యారెక్టర్ కాకుండా కానీ కొంచెం ఏదో ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి మంచిగా ఉండాలి కాబట్టి ఇక ఆ పెయిన్ ని ఫీల్ అవ్వాలి కాబట్టి ఆ ఎమోషన్ ఆ ఫీలింగ్స్ అనేవి మాత్రం క్యారీ చేసినట్టుగా అనిపించింది. ఇంకా ఆయన పడ్డ కష్టం కూడా ఇక ఒక్కొక్క సీన్ ఆ హిమాలయ ఎపిసోడ్ లో మాత్రం మంచిగానే కనిపిస్తుంది. ఇంకా చాందిని చౌదరి హీరోయిన్ ని అసలు ఎందుకు పెట్టిర్రు అనిపించింది. ఎందుకు వచ్చింది ఎందుకు పోయింది మధ్యలో. ఇక దేవదాసి క్యారెక్టర్ చేసిన మన అభినయ ఉంది కదా, దానికైనా జరంత ఇంపార్టెన్స్ పెట్టిండు కానీ ఏదో లాజిక్ పెట్టి ఇంపార్టెన్స్ పెట్టిండు కానీ ఇంకా మెయిన్ హీరోయిన్ కే అసలు ఇంపార్టెన్స్ పెట్టలేదైతే నాకు అనిపించింది. కొంచెం డిసప్పాయింటింగ్ గా కూడా అనిపించింది. ఇక మొత్తానికి మెయిన్ గా అయితే స్టోరీ ఎక్కడ లాగింగ్ అనిపించింది అంటే, నాకు ఎక్కడైతే అమ్మాయి నుంచి అబ్బాయి లెక్క మారి మంచి స్పర్శను టచ్ చేస్తే కొన్ని టెస్ట్ల వల్ల అట్లా మారతాడు అనేది కొంచెం జరంత లాజిక్ కూడా మిస్ అయింది. ఇంకా ల్యాబొరేటరీలో మెయిన్ గా ఏం జరుగుతుంది అసలు ఏమవుతుంది అని చెప్పేసి జరంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే జనాలకు కూడా అర్థమయ్యేది, కనెక్ట్ అయ్యేది అనిపించింది. ఇక ఆ లాజిక్ మిస్ అయ్యడం వల్ల నాకు కొంచెం డిసప్పాయింట్ అయితే అనిపించింది. ఇక మొత్తానికి ఇట్లాంటి కొత్త సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే గామి ఒక కొత్త పేజీ లెక్క అయితే ఉంది విశ్వక్సేన్ కెరియర్ లో అయితే. ఇక చూడొచ్చు. మరి ఇక మీకు కూడా ఇంతకు చూడకపోతే కొత్త ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే పోయి చూడురి. దాని తర్వాత చూసిన తర్వాత ఏమనిపించిందో, అసలు మీరు కనెక్ట్ అయ్యారా, అసలు మీకు అర్థమైందో కాన్సెప్ట్ అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి చూసిన తర్వాత. అట్లనే అడుగు గంటుంటారు, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.